ఎస్. సో శ్రీరామ్ గారు, ఓవరాల్ గా ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? కొత్తగా సరైన పావులు కదుపుతున్నారా, లేకుంటే అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఖచ్చితంగా కొత్తగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే గతంలో సక్సెస్ రేషియో ఉన్న వ్యక్తి, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు వాళ్ళకు కూడా ఒక సక్సెస్ ని ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొన్నటిదాకా కూడా వాళ్ళ ఐపాక్ టీము, ఇప్పుడు కూడా వాళ్ళకి ఐపాక్ టీం పనిచేస్తుంది. మిత్రులు చెప్పినట్టు ఐపాక్ టీము విడిపోయిన మాట వాస్తవం. ఒక ఆయన వీళ్ళకి చేస్తున్నారు ఐపాక్ కింద. అవును, వేరే వ్యక్తిని ఆయన ఎవరో సురేష్ కనుగోలునో ఏదో ఒక ఆయన కాంగ్రెస్ చేస్తున్నాడు. అట్లా ఒక బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన చేసేది ఈ సర్వేలు ఏమి ఈయన చేయడు, వాళ్ళందరితో చేయిస్తాడు. చేయించిన తర్వాత పీకే అనే ఆయన వీటన్నిటిని క్రోడీకరించి ఏ విధంగా వెళ్తే బాగుంటుందనే చెప్తాడు. సో ఆ పని ఆల్రెడీ వైసీపీ వైపు నుంచి జరుగుతోంది, వాళ్ళ టీమే, పీకే టీమే. తెలుగుదేశం వైపు నుంచి ఎప్పటి నుంచో జరుగుతోంది, అది కూడా పీకే టీమే. కాంగ్రెస్ తెలంగాణ జరుగుతోంది, అది పీకే టీమే. సో వీళ్ళన్నిటినీ కూడా క్రోడీకరించే పని మాత్రమే ఫైనల్ గా ఆయన చేస్తాడు. అందువల్ల ఆయన 2 నెలల 3 నెలల అనే సమస్య కాదు. బట్ ఆ వాళ్ళ టీమే ఎక్కడున్నా కూడా వాళ్ళ టీమే కాబట్టి ఆ టీం అందరు కూడా ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలన్నింటినీ ఆయన ముందు పెట్టుకుని ఇప్పుడు ఎలా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ఈ 3 నెలల్లో మీరు ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్తాడు. అంటే మనం గుర్తుపెట్టుకుంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఆఖరి 2-3 నెలల్లోనే పసుపు కుంకుమ అని ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. డబ్బులు పంచే కార్యక్రమం జరిగింది అప్పుడు. అవును, సరే అది ఉపయోగపడలేదా అనేది పక్కన పెట్టేస్తాం. అంటే లాస్ట్ మినిట్ లో కూడా కొన్ని వ్యూహాలు చేస్తారు. అట్లా లాస్ట్ మినిట్ వ్యూహాలు ఏమన్నా ఈయన చెప్పగలుగుతాడా, అందులో ఏమన్నా వీళ్ళకి ఏమైనా వర్కౌట్ అవుతాయా అనేది సమస్య. సో ఇప్పుడు మొదటి నుంచి అయితే ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ అక్కడ ఉన్న టీము వీళ్ళ టీమే, ఇక్కడ ఉన్న టీము వీళ్ళ టీమే. ఏ టీము ఎలా పనిచేస్తుంది, ఏ పార్టీ నాయకులు ఎలా పనిచేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉపయోగపడే సలహాలు చెప్పగలుగుతాడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పనిచేస్తారండి, ఆయన పని విధానం ఎలా ఉంటుంది, నేను ఇలా సలహా చెప్పేవాడిని కానీ ఆయన ఇలా చేసేవాడు. సో అంటే ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఈ సెఫాలజిస్టులకి వీళ్ళందరికీ కీలకంగా తెలిసేది ఏంటంటే, టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, కింద సర్వే చేసే వాళ్ళకి ఆ ₹1,00,000 తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఏం తెలియదు. కానీ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలిసేది ఏంటంటే, అసలు ఏ పార్టీకి కీలకమైన నాయకులు ఎవరు ఫండింగ్ చేయగలిగిన నాయకులు, ఎవరు ఎక్కడెక్కడ ఎలా ఫండింగ్లు చేస్తారు, ఎవరు ఎక్కడెక్కడ ఒక టీముని తయారు చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎవరు ఎక్కడెక్కడ ఒక 10 మంది 20 మంది అంటే ఒక ఎమ్మెల్యేలని కూడగట్టగలిగిన కెపాసిటీ ఉన్న నాయకులు, ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉంటాయి. సో ఈ కీలకమైన విషయాలు మిగతావన్నీ పక్కన పెట్టేసి ఈ కీలకమైన విషయాలు, అసలు ఫండింగ్ వైసీపీకి ఫండింగ్ చేసేది ఎవరు, వైసీపీకి ఎక్కువ మంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి సపోర్ట్ ఇస్తుంటారు పార్టీకి, ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళని మనం ఎలా, ఇలాంటివన్నీ కూడా కొంచెం చెప్పారనుకో అవి ఉపయోగపడతాయి. అసలు ఉపయోగపడదు ఈయన అనేది చెప్పడానికి లేదు. ఆయన బీహార్లో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన టీం పనులు పనిచేస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టే ఫైనల్ గా ఆయన చెప్తాడు, ఇలా వెళ్ళండి అని మాత్రమే ఆయన చెప్తాడు. సో ఆ వ్యూహాల్లో వీళ్ళకి ఏమైనా పనికొచ్చే వ్యూహాలు ఉంటే వీళ్ళు తీసుకుంటారు. లాస్ట్ టైం ఆయన ఒక 100 వ్యూహాలు చెప్పాడు అనుకోండి, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10-20 తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా అంటే ఈ 3 నెలల్లో ఇవి చేయండి అని చెప్పి ఒక 30-40 చెప్పాడు అనుకోండి, అందులో ఒక పనికొచ్చేవి ఏమైనా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు 1-2 తీసుకురావచ్చు. అందులో కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయలేకపోతే అది మనం చెప్పలేము. అందులో కొన్ని నిజంగా ఆయన చెప్పినవన్నీ పని చేస్తాయి, లేదా ఇంకో చెప్పినవన్నీ పని చెయ్యవు, ఇలా చెప్పలేము. అందువల్ల ఏంటంటే వ్యూహకర్త చెప్పాలంటే సర్వే చేయడం వేరు, వ్యూహం చేయడం వేరు. ఈ రెండింటికి మనం తేడా గమనించాలి. సర్వే చేసేది శాలరీస్ తీసుకునే వాళ్ళందరూ సర్వే చేస్తారు, వ్యూహం చెప్పేది ఇలాంటి వాళ్ళు వ్యూహం చెప్తారు. ఈ వ్యూహం చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీకి ఈయన తీసుకోవడం వల్ల ఆయన మంచి వ్యూహాలు చెప్పగలుగుతాడా లేదా, చెప్పగలిగినా కూడా పని చేస్తా లేదా, ఈ వీటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప కింద వాళ్ళు ఏదో సంవత్సరం నుంచి పనిచేస్తేనో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తేనో అదంతా పెద్ద ప్రభావం చూపించదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు జగన్మోహన్ అయితే ఇంకొకటి ఏంటంటే, పెద్ద వ్యూహం ఏంటంటే సైకలాజికల్ గా ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది వైసీపీకి. నిన్నటిదాకా పీకే వీళ్ళకి పనిచేశాడు,
పీకే ఇటువైపు వచ్చాడు అంటే పీకే బాగా గెలిచే వాళ్ళకే పనిచేస్తాడు ఎప్పుడు అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవరా వీళ్ళు గెలుస్తారా ఇలాంటి రకరకాల అనుమానాలతో ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప అంతకు మించి పెద్దగా ఆయన 2 నెలల్లో చెప్పేసేది వీళ్ళు అమలు చేసేసేది అంత ఉంటుందని నేనైతే అనుకోను. సో ఒక మైండ్ గేమే ఆడుతున్నారా నాగార్జున